వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. దేశంలో టాక్సీ సర్వీస్ సెక్టార్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఆటో, బైక్, క్యాబ్ బుక్ చేయాలంటే మనకు గుర్తొచ్చేవి ఓలా, ఊబర్, ర్యాపిడో మాత్రమే కదా. కానీ ఇప్పుడు వాటికి పోటీగా భారత్ టాక్సీ అనే కొత్త సర్వీస్ స్టార్ట్ అయింది. అవును, మీరు వింటుంది నిజమే. భారత్ టాక్సీకి సంబంధించి మిగతా వివరాలు చెప్తాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. భారత్ టాక్సీ ప్రయోగాత్మక సేవలు అంటే పైలట్ ప్రాజెక్టుగా ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ఈ భారత్ టాక్సీ యాప్లో కూడా ఓలా, ర్యాపిడో, ఊబర్ లాగానే ఆటోలు, బైక్స్, కార్లు బుక్ చేసుకుని ప్రయాణం చేసే ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పటికే 51,000 మందికి పైగా డ్రైవర్లు ఈ భారత్ టాక్సీ యాప్లో తమ డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఈ డిజిటల్ ట్యాక్స్ సర్వీస్ను సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో అధికారికంగా ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇది పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతున్న ఈ భారత్ టాక్సీ సేవలు డిసెంబర్ నెలలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఈ సేవలు డ్రైవర్లకు న్యాయం, ప్రయాణికులకు భద్రత, పారదర్శకత లక్ష్యంగా ముందుకు సాగనున్నాయి. ఇది ఓలా, ఊబర్కు నిజంగా ప్రత్యామ్నాయంగా మారుతుందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.